రాయలసీమలో రమణారెడ్డి గారంటేనే రాజకీయ చాణక్యుడిగా మాత్రమే తెలుసు. అయితే ఆయన ఒక వైద్యుడు, అలాగే ఒక న్యాయవాది, అన్నిటికీ మించిన ఒక కవి, జర్నలిస్ట్ అనేది కూడా చాలామందికి తెలియదు. అంటే మీరు ప్రప్రథమంగా జర్నలిస్ట్ అయిన తర్వాత వైద్యుడిగా అయ్యారా, వైద్యుడు అయిన తర్వాత జర్నలిస్ట్ అయ్యారు మీరు? ఇది చెప్పాలంటే మొట్టమొదటి దీంట్లో చాలా విషయాలు మీరు ఒకే ప్రశ్నలో అడిగారు. మొట్టమొదట రాజకీయ చాణక్యుడు అన్నాడు, కానీ నేను చాణక్యుడు అనే పదానికి ఒప్పుకోవడం లేదు. చాణక్యుడు అనేది ఏంటంటే తిరగడ రాజకీయాలు ఉండేటటువంటి రాజకీయవాదులకు సరిపోతుందేమో, కానీ నేను ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్. అందుకని ప్రజెంట్ డే రాజకీయాల్లో నేను పైకి రాలేకపోవడానికి కూడా అదొక కారణం. ఎందుకంటే నా ముక్కుసూటితనమే నా శత్రువు. తర్వాత మీరు డాక్టర్గా, తర్వాత పత్రికా రంగము, అడ్వకేసీ మూటిని ప్రస్తావించినారు. దాంట్లో మొట్టమొదట నేను రచయితగాను, అందులో వ్యాస రచయితగాను, తర్వాత పత్రికా ఎడిటర్ కానీ నాకు నా జీవితానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాను. అన్ఫార్చునేట్గా ఏమిటంటే నన్ను ఒక పొలిటీషియన్గా చూస్తున్నారే కానీ పాలిటిక్స్ అనేటి నా జీవితంలో ఒక యాక్సిడెంటల్గా ఎంటర్ అయినట్టుగా తప్ప నేను ఉద్దేశపూర్వకంగా వాటిని అంటుకున్నది కాదు. మొట్టమొదట నేను 4th ఇయర్ చదివేటప్పుడు గుంటూరు మెడికల్ కాలేజీలో 4th ఇయర్ చదివేటప్పుడు కవిత అని ఒక మ్యాగజైన్ రన్ చేసినాను. అది ప్యూర్గా సాహిత్య మాసపత్రిక. అయితే మాకు స్టూడెంట్స్గా అప్పుడున్న ఆర్థిక పరిస్థితిలో 2 ఇష్యూల కంటే ఎక్కువ తేలేకపోయినాం. ఆ తర్వాత నేను ప్రొద్దుటూరుకి వచ్చిన తర్వాత ప్రొద్దుటూరులో రాయలసీమ మహాసభ అయిన స్వర్గీయ బసిరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగేటప్పుడు అందులో రాజకీయ ప్రమేయాలను వ్యతిరేకిస్తా రాయలసీమ 2వ స్థానానికి పోయింది. రాయలసీమ అవసరాలు 2వ స్థానానికి పోయినాయి. కేవలం రాజకీయమైన పదవుల కోసమో ఉపాధి కోసమో ఈ ఉద్యమం జరుగుతుంది అనేది పెద్ద ఎత్తున మేము ఆందోళన చేసినాం యువ సమాఖ్య పేరుతో. అందులో అప్పుడు గంటకు కరపత్రాలు రాయాల్సి వచ్చింది. నాకు అది వరకే రచయితగా నాకు అనుభవం ఉన్నందువల్ల ఆ కరపత్రాలు రాయడము, వాటిని ప్రెస్ వర్కర్ల సహకారంతో వెంటనే రిలీజ్ చేసుకుంటూ రావడము, దాంట్లో అంత పెద్ద నాయకుడు కడప జిల్లా నాయకుడైన బసిరెడ్డి గారికే జవాబు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆ కరపత్రాలు పడేయడము, వీటితో నాకు రాజకీయంగా ఒక ప్రాముఖ్యత వచ్చింది. అది కూడా నా కమిట్మెంట్ టువర్డ్స్ రాయలసీమ దానితో వచ్చింది. అప్పటికి నేను ప్రాక్టీస్ చేస్తున్నా, మెడిసిన్ పాస్ అయ్యి ఎంబీబీఎస్ పాస్ అయినా గుంటూరు మెడికల్ కాలేజ్ నుండి. అప్పట్లో మాకు ఉద్యోగాలు అనేటి పెద్ద కష్టం కదా, అప్లై చేస్తేనే ఉద్యోగాలు వస్తున్న కాలం అది ఎంబీబీఎస్ డిగ్రీతోనే. కానీ స్వతంత్రంగా ఉండాలా, స్వతంత్రంగా నేను ప్రజలకు సేవ చేయాలా అనేటటువంటి ఉద్దేశంతో ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టినాను. ప్రాక్టీస్ కూడా మంచి ప్రాక్టీస్ ఉంది. పేదల డాక్టర్గా పేరు తెచ్చుకున్నాను. తర్వాత 7-8 ఏళ్ళు ప్రాక్టీస్ చేశాను. ఆ ప్రాక్టీస్ చేస్తున్న సందర్భంలో నేను అనుకోకుండా ట్రేడ్ యూనియన్ రంగంలో ప్రవేశించాను. అది ఎట్లా జరిగిందంటే, నేను పేదల డాక్టర్ని అయినప్పటికీ పేదలకు ఉచితంగా వైద్యం చేయగలిని, కానీ మందులు కొనివ్వలేను. మందులు కొనివ్వడానికి నాకు కొంత పరిమితి ఉంటుంది. అందువల్ల నేను ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చేవాడిని వాళ్ళకేం ఛార్జ్ చేయకుండా. కానీ ఆ ప్రిస్క్రిప్షను నా ప్రిస్క్రిప్షన్లు కూడా ఎక్కువగా ఎట్లుండేటువంటి అతి చౌకగా ఉండేటివి, అంటే పనిచేసేటివి కాదు, మాత్రలలో ఏదో చౌకగా వచ్చేటి వాటిని మాత్రమే నేను ప్రిఫర్ చేసేవాడిని. అవి కూడా కొనలేని పరిస్థితుల్లో కొంతమంది కనిపించేవాళ్ళు. అందులో ముఖ్యంగా ఇక్కడ ఆంధ్ర కాటన్ మిల్ అనేది ఒకటి ఉండేది ప్రొద్దుటూరులో. అది ఆ రోజు రాయలసీమలోనే ప్రఖ్యాతిగాంచిన సంస్థ, పెద్ద ఇండస్ట్రీ.
అందులో పనిచేసే కార్మికులు చిన్నపిల్లల్ని ఎత్తుకొని వచ్చి వాళ్ళు తీవ్రమైన జబ్బుతో బాధపడుతుంటే మందులు కొనలేని కూడా పరిస్థితిలో ఉండడం అని గురించి నాకు తీవ్రంగా కొంత ఆందోళన బయలుదేరి అప్పుడు దీనికి రెమెడీ ఎట్లా అని వాళ్ళతో డిస్కస్ చేయడం మొదలుపెట్టాను కార్మికులతో. ఏం లేదు సార్, ట్రేడ్ యూనియన్స్ అని ఉన్నాయి, యూనియన్ స్టార్ట్ చేస్తే నువ్వు కొన్ని ఈ జీతాలు పెంచుకునేదానికి ఎందుకు అవకాశం ఉంటుందంటే నాకు ఆ రంగంతో పరిచయమే లేదు. అందువల్ల మరి ఏం చేయాలో దీనికి నాకు పరిచయం లేదంటే కొంతమంది సిద్ధమై ముందు రిజిస్టర్ చేయాలి సార్, పేర్లు ఇస్తాము అని వాళ్ళు రహస్యంగా, ఎందుకంటే మేనేజ్మెంట్కు తీసుకుంటే మేనేజ్మెంట్ ఓడ్చుకోదు కాబట్టి రహస్యంగా నాకు ఒక జాబితా ఇచ్చారు. 20 మంది 22 మంది ఆ రోజు నాకు గుర్తుండేది, అంతగా గుర్తులేదు. సరే, నా దగ్గరికి అప్పుడు సిపిఐ నాయకులు గజ్జల మల్లారెడ్డి, ఐ సుబ్బారెడ్డి వీళ్ళంతా ఒక స్నేహితులు మాదిరి ప్రతిరోజు సాయంత్రం కొద్దిసేపు ఆసుపత్రికి రావడము, ఈ రచనా కాలక్షేపము, కథా కాలక్షేపము చేయడము, ఒక అర్ధగంట గంట సేపు కూర్చొని పోవడం అనేది జరుగుతూ వచ్చింది. ఆ సందర్భంలో కమ్యూనిస్టు పార్టీలు అనుభవం ఉండేటి కదా ట్రేడ్ యూనియన్లో పెట్టడంలో అనే దాంతో వాళ్ళను నేను వీళ్ళకి తప్పనిసరిగా ట్రేడ్ యూనియన్ కావాలా, ఓ ట్రేడ్ యూనియన్ పెట్టండి అని వాళ్ళ చేతికి జాగ్రత్త చేయించాను. కానీ తెల్లవారే లోపల ఆ జాబితా యాజమాన్యం చేతికి చేరిపోయింది. మొత్తం ఆ జాబితాలో ఉండే 22 మందిని సస్పెండ్ చేసి బయటపెట్టారు. సస్పెన్షన్ ఉద్యోగాల నుంచి తీసేశారు. సస్పెన్షన్, అప్పటికి సస్పెన్షన్. దాంతో నాకు దిమ్మ తిరిగిపోయింది, పట్టుదల పెరిగింది. సరే, ఇంకా వీళ్ళని ఆశ్రయించకుండా మనమే మొదలు పెడదాము అనే దాంతో అప్పటికప్పుడు ఇలా పుస్తకాలు తెప్పించుకొని దాన్ని చదివి ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్కు వాటికి ఇంకా గుంటకల్లు, ఆదోని ఇటువంటి ప్రదేశాల్లో తిరిగి అక్కడ ఉండే సీనియర్ ట్రేడ్ యూనియనిస్టుల సలహాలు తీసుకొని దాంతో ప్రొసీడ్ కావడం మొదలుపెట్టినాను. అట్లా ట్రేడ్ యూనియన్ రంగంలోకి అనాలోచితంగా నా అంతకు నేను డ్రాగ్ అయిపోయినాను. అనాలోచితంగా అనే దానికంటే సరైన పదం వాడాలంటే అనుకోకుండా నేను ట్రేడ్ యూనియన్ రంగంలో దిగిపోయాను. అదే సందర్భంలో వామపక్ష భావాలతో కూడా నాకు కొంత అనుబంధం ఏర్పడింది. అంతకుముందు ఏ పాలిటిక్స్ ఉండేటి కాదు, కానీ మొదటి నుండి స్టూడెంట్ డేస్ నుండి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి కరప్షను, ఆ ప్రవర్తనలు నాకు నచ్చేటివి కాదు. కానీ గాంధీ, నెహ్రూలు అంటే గౌరవమే. కానీ ప్రస్తుతము ఆ తర్వాత తరంలో వచ్చినటువంటి లీడర్షిప్ చేసే పనులను మాత్రము నాకు గిట్టేటివి కాదు. దాంతో సిపిఐ వాళ్ళతో ఏర్పడిన అనుబంధం కొంత, సిపిఐ వాళ్ళు మోసం చేసిన తర్వాత వచ్చిన అనుభవం కొంత, వీటితో అంతా నేను అప్పుడు నక్సల్బరీ మూమెంట్ జరుగుతుంది. నక్సల్బరీ మూమెంట్ సిద్ధాంతాలతో నేను ఆకర్షితున్నైపోయాను. ఆ ప్రభావంతో అప్పట్లో ఒక పక్షపత్రిక కూడా నడపడం మొదలుపెట్టాను, ప్రభంజనం. అందులో ఇప్పుడు నేను చాణక్యుడు అన్న పదాన్ని వ్యతిరేకించినానని చెప్పారు. అది ఒక పక్షపత్రిక అని కాదు నేను పేరు పెట్టింది, రాజకీయ పక్షపత్రిక అని. బహుశా రాజకీయ పక్షపత్రిక అని అంత బాటంగా ఎవరూ ప్రకటించుకొని ఉండరు. ఎందుకు అలా పెట్టారు మీరు? అదే కాబట్టి దాన్ని దాచుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పత్రికా రంగం ఉంది, కొన్ని దాచిపెట్టి ఎందుకు మాట్లాడుతున్నాయో నాకు తెలియదు. ఉదాహరణకు మన రాజకీయాలు ఉన్నాయి, మన రాజకీయాల్లో కులం ప్రభావాన్ని ఎవ్వడూ కాదనలేదు. కులం నచ్చినా నచ్చకపోయినా
రాజకీయాలకు వచ్చే వేళకు ఆ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకునే మనిషి అడుగులు వేయాల్సిన పరిస్థితి ఉంది. మరి పత్రికలు ఏమన్నా కులం అని రాస్తున్నాయా? సామాజిక వర్గం అంటున్నాయి. సామాజిక వర్గం అంటే ఏమిటి? కులం అనే కదా. అదే నేరుగా కులం అని మెన్షన్ చేయకుండా సామాజిక వర్గం అంటారు. ఓ సామాజిక వర్గం ఎట్లయితే ఇవి రెండో ఒకటే కదా. దానికి ఒక ప్రత్యేకమైన ముసుగు గప్పి ఒక గోశాలో మాట్లాడాల్సిన అవసరమే ఉంది. గోషా ఉన్నా అదే మనిషి, గోషా లేకపోయినా అదే మనిషి. కాబట్టి ఆ దోబూచులాట అనేది నాకు నచ్చదు. అందువల్లే రాజకీయ పక్షపత్రిక అనేది బాహటంగానే పెట్టినాము. వాక్యాలు కూడా అట్లే బాహటంగానే రాసేవారా మీరు? ఆ వాక్యాలు అన్నీ కూడా అది ఈ రోజు కూడా దాని ఖ్యాతి తగ్గలేదు. రమణారెడ్డి అంటే తెలంగాణలో, ఉత్తరాంధ్రలో మీకు ప్రభంజనం మనిషిగానే గుర్తుకొస్తాను కానీ ఇంకొకటిగా కాదు. ఈ రోజుకి నడుపుతున్నారు ప్రభంజనం? లేదు, అప్పుడే ఒక 4 ఏళ్ళు నడిచాయి. దాని మీద విపరీతంగా నేను ప్రభుత్వం నుండి ఒక ఎదురీతని ఇదాను. ఏమిటంటే మాటికి దాంట్లో వచ్చిన ఆర్టికల్స్ను రాజద్రోహం దాని కింద నా మీద ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ప్రయోగించడము, నేను పోవడము, కోర్టు దాన్ని కొట్టేయడము, బయటికి రావడము. బయటకు వచ్చిన కొద్ది రోజులకే మళ్ళీ ఏదో ఒక విషయం మీద పీడీ యాక్ట్ అనే దాంతో మొదలైంది. తర్వాత అది మీసా అయింది, నాసా అయింది. అది ఎన్ని రకాల పేర్లు మార్చుకునిందో అన్ని రకాల పేర్ల కింద నేను అరెస్ట్ అవుతా పోయినాను. అన్నిసార్లు అరెస్ట్ చేశారు మిమ్మల్ని? ఎందుకు అంత బలంగా? అంటే పీడీ, నాసా, మీసా అన్ని చట్టాలు, అంటే అవి బలమైన చట్టాలు అప్పట్లోనే. అంత పెద్ద చట్టాలు మీ పైన ఎందుకు ఉపయోగించారు? చట్టాలు బలమైనవి బలహీనమైన పరిస్థితుల్లో అప్లై చేసినారు కాబట్టి కోర్టు నుండి నేను బయటపడగలిగాను. నేను మీ రమణారెడ్డిని, రచయితను, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యేను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.